శ్రీరామ. నమస్తే సార్. శ్రీరామ సార్, నమస్తే అండి. ఉమ్, ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు ఎవరు జ్యోతిష్యుడిగా పిలువబడు, హూ ఇస్ అన్ ఆస్ట్రాలజర్ అండ్ ట్రైట్స్ ఆఫ్ అన్ ఆస్ట్రాలజర్. అసలు జ్యోతిష్యుడు ఉండవలసినటువంటి లక్షణములు ఏంటి, అండ్ అలాగే ఎటువంటి సాధనలు జ్యోతిష్కుడు చెయ్యాలి. ఓకే, వాటి విషయాల మీద మనం ఒకసారి మాట్లాడడం. సరే, అసలు ముందుగా జ్యోతిష్యుడు లేకుంటే జ్యోతిష్కుడు, ఆస్ట్రాలజర్ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పుకోవాలంటే ద వన్ హూ నోస్ ద ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని ఎవరైతే అభ్యాసన చేసి ఉంటారో వాళ్ళ జ్యోతిష్కుడు. ఇది సింపుల్ గా చెప్పు. హూ ఈజ్ అన్ ఆస్ట్రాలజర్? అసలు జ్యోతిష్కుడు అంటే ఎవరు, ఎవరిని జ్యోతిష్కుడు అని మనం పిలుస్తాం అన్నట్టు సింపుల్ గా చెప్పుకోవాలంటే ఏమిటి అసలు? ద వన్ హూ నోస్ ద ఆస్ట్రాలజీ ఆర్ ద వన్ హూ స్టడీస్ ద ఆస్ట్రాలజీ. జ్యోతిష్ శాస్త్ర అభ్యాసం ఎవరైతే చేశారో వాళ్ళని జ్యోతిష్కుడు అని అంటారు సింపుల్ గా. దాన్ని కాస్త బ్రీఫ్ గా ఇంకొంచెం డీప్ గా చూస్తే అక్కడ ఉంది చూడండి, జ్యోతిష్ అంటే ఏంటి? ద మీనింగ్ ఆఫ్ జ్యోతిషి అంటే ద వన్ హూ పొసెసెస్ ద నాలెడ్జ్ ఆఫ్ లైట్. మనం గతంలో చెప్పుకున్నాం జ్యోతిష శాస్త్రము అంటే ఏమిటి, జ్యోతిష్యము అంటే ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లైట్. అంటే లైట్ అంటే సింపుల్ గా మనకు కనపడేటువంటి ఒక కాంతి మాత్రమే కాదండి, విశ్వ చైతన్య శక్తి. చైతన్య శక్తి ఏదైతే ఉందో దాన్ని లైట్ అని అనుకుంటాం. ఎందుకు అది? ఎవరికైనా చైతన్యం ఎలా ఉపయోగపడుతుంది? వాడికి అసలు నిరాశలో కూరుకున్నాడు, లేకపోతే అంధకారంలో ఇరుక్కుపోయాడు, వాడికి కాస్త లైట్ అవసరం. చీకటి గదిలో ఉన్నామండి మనం, దానికి ఒక దీపం వెలిగించుకుంటాం, లేకుంటే లైట్ ఆన్ చేసుకుంటాం, టార్చ్ అన్నా వేసుకుంటాం. ఎందుకు? కనపడుతుంది, దృష్టి కంటికి కనపడాలి. ఈ ప్రపంచానికి శక్తి ఇచ్చేది సూర్యుడు, రవి భగవానుడు. ఓకే, ఆయన మొత్తం ప్రపంచానికి లైట్ ని త్రో చేస్తున్నాడు. అందుకని భాస్కరుడు అన్నారు. బాహ కరహ అంటే ఆయన ద లైట్ ప్రొవైడర్ ఆర్ ద లైట్ క్రియేటర్, భాస్కరుడు అని అన్నారు. సో లైట్ అంటే ఏంటంటే ఇక్కడ ఈశ్వరుడు తాలూకా శక్తి, దాన్ని విశ్వ చైతన్య శక్తి అని అనుకోవచ్చు. ఓకే, దాని పట్ల కాస్త జ్ఞానాన్ని కలిగి ఉండుట, దాని పట్ల ఎరుకని కలిగి ఉండుట అనేవాడినే జ్యోతిష్కుడు అని అంటారు. ఓకే, ఎరుకను కలిగి ఉండుట అంటే ఏమిటి? వాడు 3 కాలాలని కూడా దర్శనం చేయగలగాలి. పాస్ట్ ఏంటో తెలియాలి, జరుగుతున్నది తెలియాలి, జరగబోయేది చెప్పగలగాలి. ఈ మూడిట్లని కూడా వాడు ఈ మూడిట్లు కూడా వాడు దర్శనం చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? ఆ మూడిట్లో కూడా ట్రావెల్ అయ్యేది కేవలం లైట్. ఓకే, కాలంతో పాటు ఎటువంటి మార్పు చెందకుండా నిలబడేది చైతన్య శక్తి మాత్రం, అదే లైట్. దాన్ని అభ్యాసం చేయడమే జ్యోతిష్ శాస్త్రం. ఓకే, అండ్ ఆస్ట్రాలజర్కి ఉండాల్సినటువంటి రోల్స్ ఏంటి? వాడు ఏం చేస్తాడట ఆస్ట్రాలజర్? టు గైడ్, కౌన్సిల్ అండ్ ప్రొవైడ్ రెమెడీస్ బేస్డ్ ఆన్ కాస్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా పృచ్ఛకుడు వచ్చాడు, వాడేమి సంతోషంలో ఉన్నవాడు ఎవడో వచ్చి ఆస్ట్రాలజర్ని కలవడుగా. ఒక నానుడు ఉంటుంది, వైద్యుడిని కలవాలన్నా, ఒక లాయర్ని కలవాలన్నా, ఆస్ట్రాలజర్ని కలవాలన్నా కూడా వాడు బాధలు ఉన్నవాడే వస్తాడు. ఇప్పుడు కూడా సంతోషంలో ఉన్నవాడు వచ్చి మీ వల్ల బాగున్నానని ఎవడో చెప్పడు. అలా చెప్పేవాళ్ళు ఉంటే ఓకే. బాధలో ఉన్నవాడు మాత్రమే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తాడు, రోగంతో ఉన్నవాడు. అలాగే బాధలో ఉన్నవాడు మాత్రమే ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తాడు, జ్యోతిష్కుడి దగ్గరికి. సో వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు అంధకారంలో ఉన్నారు, లేకుంటే అజ్ఞానంలో ఉన్నారు, లేకుంటే ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? ఒక చెయ్యూత కావాలి, ఒక ఓదార్పు కావాలి, ఒక సరైన మార్గము కావాలి. వైద్యుడు ఒక మంచి మందుని ఎలాగైతే సూచిస్తాడో జ్యోతిష్కుడు అలాగే మంచి మార్గాన్ని చూపిస్తాడు. హీ ఆర్ షీ థ్రోస్ ద లైట్ ఆన్ ద వే. ఏ వేలో వెళ్తాడు, ప్రోగ్రెస్ అవుతాడు అనేటువంటి గైడెన్స్ ఒక లైట్ వేసి చూపిస్తాడు. వెళ్ళడం వెళ్ళక కూడా పృచ్ఛకుడు ఇష్టం. అది మనం ఏం చేపట్టుకుని నడిపించలేం, అది వాడి వ్యక్తిగతం. అందుకని కర్మ ఎవరికి వాడికి స్వతంత్రంగా ఉంటుంది. ఏ జ్యోతిష్కుడు కూడా ఎవడి కర్మని మార్చలేడు. ఇప్పుడు మన దురదృష్టవశాతం ఏమైందంటే సొసైటీలో ఆస్ట్రాలజర్ని కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, వాడు ఏదో మ్యాజిక్ చేసేస్తాడు, తాయిత్తులు కట్టేస్తాడు, తంత్రాలు ఏవో చేసేస్తాడు, అయిపోతుంది, ఇలా చిటికలో మొత్తం నీ నొప్పి మాయమైపోతుంది అనుకుంటారు. అలా ఏమీ జరగదండి. ఆస్ట్రాలజర్ కేవలం థర్మోమీటర్ బయట టెంపరేచర్ మాత్రమే చూస్తాడు, వాడేమి జ్వరాన్ని తగ్గించలేడు.
జ్వరాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత ఆ జ్వరాన్ని తెచ్చుకున్నవాడు. ఆ టెంపరేచర్ తో థర్మోమీటర్ తో టెంపరేచర్ చూసి ఆ జ్వరం ఉందరా, ఇంత ఉందరా, నీకు ఎందుకు వచ్చిందరా అనేది చెప్పి ఏం చేస్తే ఆ జ్వరం తగ్గుతుందో చెప్తాడంతే. తగ్గించలేడు, జ్వరాన్ని రప్పించను లేడు. ఓకే, సో ఆస్ట్రాలజర్ మీద ఉన్నటువంటి ఒక అపోహ ఏదైతే ఉందో అది దయచేసి మీరు తగ్గించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి విద్యార్థులైనా మీరు మళ్ళీ జ్యోతిష్కులుగా సమాజంలోకి వెళ్ళిన తర్వాత మీ మీద ఈ కాస్త రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కాస్త సామాజిక బాధ్యత. అది మిమ్మల్ని కలిసే వాళ్ళకి ఆస్ట్రాలజర్ ఏదో మాయ చేసి మర్మం చేసి ఏదో చేసేయగలడు అనేటువంటి ఫేక్ నమ్మకాన్ని వాళ్ళకి సృష్టించి డబ్బుల్ని పిండుకునేటువంటి దారిలో మన దగ్గర విద్యాభ్యాసం చేసే విద్యార్థులు దయచేసి అలా ఉండొద్దు. అఫ్ కోర్స్ ఉండరు, ఇది మన సూచన. ఓకే, సో ఆస్ట్రాలజర్ థర్మోమీటర్ బట్టి టెంపరేచర్ మాత్రమే చూసి చెప్పగలడు, దాన్ని తగ్గించలేడు. మందు చెప్పగలడు, వాడుకోవడం వాడుకోకపోవడం అంటే అవే రెమెడీస్, పరిహారాలు. అవి చేయడం చేయకపోవడం వృచ్చికుడి ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఒక జ్యోతిష్కుడికి ఉండవలసినటువంటి ట్రైట్స్, క్వాలిటీస్ ఏమిటి సార్? ఒక సెకండ్. అవును సార్. నెక్స్ట్, ట్రైట్స్ ఆఫ్ అన్ ఆస్ట్రాలజర్ అంటే ఒక జ్యోతిష్కుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి, వాడికి ఉన్నటువంటి సార్ సారీ సార్, జ్యోతిష్కుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి, ట్రైట్స్ ఆఫ్ అన్ ఆస్ట్రాలజర్ అంటే ఏంటంటే వాడికి ప్రప్రథమంగా అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రం పట్ల అవగాహన, అది నేర్చుకుని ఉంటాడు. నేర్చుకోకుండా నేను అది చెప్తాను ఇవి చెప్తానని చెప్పేసి ఫేక్ క్రియేషన్ అయితే చేయకూడదు. ప్రధానంగా వేదిక ఆస్ట్రాలజీ వాడు నేర్చుకుని ఉండాలి, విద్యాభ్యాసం ఖచ్చితంగా చేసి ఉండాలి. గురుముఖత చేసి ఉంటే మరీ మంచిది. గురుముఖత విద్యాభ్యాసం చేసి ఉండాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్, వారికి కాస్త ఇంట్యూషన్ కూడా ఉండాలి. మనకి ఇంట్యూషన్ కి జ్యోతిష్ శాస్త్రంలో ఏ గ్రహం కారకం సార్? మూన్. రైట్, చంద్రగ్రహం ఇంట్యూషన్ కి కారకం. ఎందుకు? ఇంట్యూషన్ మనస్సులో వస్తుంది, అందుకని మూన్ కారకం. మనకు కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రుడు ఇంట్యూషన్ కి కారకత్వం వహిస్తారు. సో మూన్ కనెక్షన్ కూడా ఆస్ట్రాలజర్ కు ఉండాలి. అంటే వాడు మనస్సులో వచ్చేటువంటి ఆ భావాల్ని వాడు నమ్మాలి. ఓకే, నెక్స్ట్, స్పిరిచువల్ అండ్ ఎథికల్ ఇంటిగ్రిటీ అంటే ఏమిటి? వాడు కాస్త ఆధ్యాత్మికత పట్ల గాని, వాడు నైతిక విలువల పట్ల గాని ఒక అంతఃకరణ శుద్ధితో ఉండాలి. అంటే మనసా వాచ కూడా ఒకేలా ఉండాలి. పైకి ఏం చెప్తున్నామో మనసులోనే అదే ఉండాలి, మనసులో ఏముందో పైకి అదే చెప్పాలి. ఓకే, సో అంతఃకరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం. నెక్స్ట్, మంచి కమ్యూనికేటర్ అయి ఉండాలి. అలాగే కౌన్సిలింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే చాలా బాధలో వస్తాడు వృశ్చికుడు. అంత బాధలో వచ్చినోడికి మీరు ఎంతో కొంత ఊరటను కలిగించగలగాలి. మిమ్మల్ని కలిసిన తర్వాత కలవక ముందు ఆ మార్పు వాళ్ళు కనపడాలి, కాస్త ఆశావాదం పెరగాలి వాళ్ళు. ఎంతో నిరాశలో వస్తాడు భుజాలు కృంగిపోయి, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా కృంగిపోకూడదు. అంటే ఇక్కడ ఒక మంచి మాట చెప్పుకోవచ్చు అండి, జ్యోతిష శాస్త్రం అనేది దురాశను కలిగించకూడదు, అంటే అత్యాశను కలిగించకూడదు. అలాగే భయాన్ని కలిగించకూడదు, అంటే నిరాశని కలిగించకూడదు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మన గురువు గారు ఎప్పుడు ఈ పాయింట్ చెప్తూ ఉండేవారు. జ్యోతిష్ శాస్త్రం భయాన్ని కలిగించకూడదు వచ్చినటువంటి పృచ్ఛకుడికి, అలాగని అత్యాశని కలిగించకూడదు. అంటే వచ్చే సంవత్సరం మే నుంచి నువ్వు కింగ్, అదేదో సినిమాలు అంటాడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్ అంటాడు. నీ కింగ్ అయిపోతానని తిరుగుతాడు. ఎందుకంటే ఏం చేయడు. ఇప్పుడు ప్రస్తుత వర్తమాన సమయంలో మీరు కర్మలు ఏమీ చేయకపోతే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఫలం వస్తుందని ఆశిస్తారు? కర్మ చేయిందే ఫలం ఎలా వస్తుంది? ఒక మామిడి పండు మీరు తినాలంటే మామిడి చెట్టు ఫస్ట్ మీరు పాతాలి కదా, దాన్ని నాటాలి కదా, అది నాటితేనే దాని పండు మీరు తినే యోగ్యత వస్తుంది. అలాగే ఇప్పుడు అసలు మీకు సంవత్సరం తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇప్పుడు కార్యదక్షతలో మీరు పూనుకోకపోతే సంవత్సరం తర్వాత వచ్చేటువంటి పండు మీరు తినలేరు. సంవత్సరం తర్వాత నేను కింగ్ అయిపోతాను జ్యోతిష్కుడు చెప్పాడు కదా అని చెప్పాడు, అత్యాశలో కళల కంటే పగట కళలో తిరుగుతూ ఉంటాడు. సంవత్సరం తర్వాత ఏం జరగదు అని మీరు అలా చెప్పారు కదండి. అంటే బాగుంది, వీడు ఏమైనా చెయ్యాలిగా, చేస్తే నువ్వు అయ్యే అవకాశం అప్పుడు ఉందరా అబ్బాయి, నువ్వు చేయలేదు, రాలేదు. అంటే అత్యాశను కలిగించకూడదు, రెండు నిరాశనే కలిగించకూడదు, అంటే భయాన్ని కలిగించకూడదు. నీ బతికి అయిపోయింది, నీకు ఇదిగో అష్టమంలో గురుడు ఉన్నాడు, లేకపోతే శనేశ్వర లగ్నంలో కూర్చున్నాడు, లేకపోతే ఏలినట్టు శని నడుస్తుంది, గురుబలం లేదు, శుక్రబలం లేదు, నీకు పని అయిపోయింది అని చెప్పి ఎప్పుడు భయాన్ని కలిగించుకో.
ఇప్పుడు కాస్త బాలేదురా పరిస్థితి, పలానా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఈశ్వరుణ్ణి పట్టుకో, కులదేవాన్ని ఆరాధించు, ఇష్టదేవాన్ని ప్రార్థన చెయ్యి, జరుగుతాయి పనులు, భయపడాల్సిన పని లేదు. కానీ ప్రస్తుతం సమయం మాత్రం అనుకూలంగా లేదు. ధైర్యంగా ఓపిగ్గా ఎదరకు వెళ్ళు, ఈశ్వరుని నమ్ముకుని ఎదరకు వెళ్ళు, ఆయన సాయం చేస్తాడనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, భయాన్ని కాదు. ఓకే, అఫ్ కోర్స్ ఉన్నదే చెప్తాం, అలాగని మరీ ఎక్కువ భయపెట్టే విధంగా అయితే చెప్పకూడదు. ఎందుకంటే కొంతమంది చెప్తారండి, ఈ పలానా పని చేస్తే మీకు అది అవుతుంది ఇది అవుతుంది, ఇప్పుడు పరిస్థితి బాగాలేదని ఎక్కువ భయపెట్టేసి చాలా ఎక్కువ డబ్బులు పృచ్చకుడి దగ్గర నుంచి పిండేసి ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి అని చెప్పేస్తారు. లేక ఈ హోమం చేయాలి ఆ హోమం చేయాలి, ఈ రాయి పెట్టి ఆ రాయి పెట్టి అంటారు. అందులో నిజం ఎంత ఉన్నప్పటికీ కూడా భయంతో వ్యాపారం చేయడం అనేది తప్పు. ఒకవేళ నిజంగా వాడికి అవసరమా, నిజాయితీగా క్వాలిటీ ఉన్నది మీరు ఇచ్చి డబ్బులు తీసుకోవడంలో తప్పులేదు సుమా. కానీ భయాన్ని పెట్టి వాడికి అనవసరమైన దాన్ని వాడికి ఆపాదించి వాడు ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం తప్పు. ఎందుకు అంటే యజమాని యొక్క పాపము వాడి ద్రవ్యం రూపంలో సంక్రమిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా వర్తించేటువంటి రూల్, ఏ వృత్తిలోనే వర్తించేటువంటి రూల్. అవతల వాడిని భయపెట్టి మభ్యపెట్టి మోసం చేసి పిండేటువంటి డబ్బు వాడి పాపాన్ని ద్రవ్య రూపంలో సంక్రమించేలా చేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ కర్మ అండ్ ఫ్రీ విల్. సో కర్మ సిద్ధాంతాన్ని చాలా లోతుగా అండర్స్టాండ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వాడికి ఉండాలి. కర్మ సిద్ధాంతాన్ని వాడు నమ్మి ఉండాలి. ఫస్ట్ వాడు నమ్మాలి, ఆ నమ్మిన అవతల వాడికి నమ్మకం కలిగేలా చెప్పగలగాలి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మకపోతే అసలు ఆస్ట్రాలజీ ఎందుకు? వాట్ ఈస్ ఆస్ట్రాలజీ అని వీడియోలో అదేగా చెప్పుకున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్క్రిప్ట్ టు రీడ్ అవర్ కర్మస్. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ రెమెడీస్, ఉపాయాలు తెలియజేయడంలో కూడా వాడు దిట్ట అయి ఉండాలి. ఏ గ్రహానికి ఏ ఉపాయం చెప్తే పనిచేస్తుందని తెలిసి ఉండాలి. తెలియకుండా అన్ని కలేసుకొట్టరా కావేటరా కానీ అన్ని చెప్పేయకూడదు. అలా ఏది అవసరం అదే చెప్పాలి. ఏ స్విచ్ వేస్తే ఏ ఫ్యాన్ తిరుగుతుందో తెలియాలి వాడికి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ ఆస్ట్రాలజీ, నిత్య విద్యార్థి అయి ఉండాలి. నేను ఇది చేసేసాను, నాకు ఇంత ప్రావీణ్యం ఉంది, నాకు ఇంత ప్రజ్ఞ ఉంది, నేను ఇప్పుడు పండితుణ్ణి అని చెప్పేసి ఎవరిని చులకనగా చూడకూడదు. జ్యోతిష్ శాస్త్రం అనేది మహాసముద్రం, మనకి కనీసం ఒక్క బొట్టు కూడా తెలియదు. ఇంకా నిత్య విద్యార్థి అయి ఉండాలి. అప్పుడు ఆ నిత్య విద్యార్థిగా ఉన్నంతకాలం మనం సురక్షితంగా ఉంటాం. నాన్ జడ్జిమెంటల్ అండ్ ఓపెన్ మైండెడ్ నేచర్. చాలా మంది చాలా తప్పులు చేస్తామండి తెలిసి తెలియక. వచ్చినటువంటి పృచ్చకుడు చేసినటువంటి తప్పుల్ని దృష్టిలో పెట్టుకుని వాడి మీద మనం జడ్జిమెంటల్ అయిపోకూడదు. ఓకే, ఎందుకంటే వాడి కర్మలో ఉంది పాపం, బుద్ధి కర్మానుసారిని చేసింది అలాగా. సరే, కర్మను రీడ్ చేసి చెప్పగల శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి దగ్గరకు వచ్చాడు వాడు. వాడిని జడ్జిమెంటల్ గా చూస్తే చాలా అపరాధాలు చేస్తాం మనం, దేవుడు మనకు క్షమిస్తాడా అంటే ఆయనకి క్షమాగుణం ఉంది కాబట్టి, జడ్జిమెంటల్ కాదు కాబట్టి మనకు క్షమిస్తాడు ఆయన. మనం కూడా దైవజ్ఞుడిగా మనం కూర్చున్నప్పుడు అవతల వాడి మీద జడ్జిమెంటల్ గా ఉండకూడదు. స్ట్రాంగ్ మెడిటేషన్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, నిత్యం ఈశ్వరార్పితంగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. వాడు నిజాయితీగా గడుపుతూ ఉండాలి, ఈశ్వరార్పితంగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కర్తృత్వం పుచ్చుకోకూడదు. నేను నీ దాసుని స్వామి అన్నట్టు ఈశ్వరార్పితంగా జీవితాన్ని గడపాలి. నేను కాబట్టి చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వంలోకి వెళ్ళకూడదు. రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొఫెషనలిజం, ఆస్ట్రాలజర్గా మీ మీద ఉన్నటువంటి కించిత్ సామాజిక బాధ్యత. మీ దగ్గరికి వివాహ పొందడం కోసం వస్తా. అసలు వివాహం ఎందుకు? దాంపత్య బంధం అంటే ఏమిటి? సమాజంలో వివాహం అనేటువంటిది ఎటువంటి పాత్ర పోషిస్తుంది? మన సనాతన ధర్మంలో వివాహం ఎందుకు వచ్చింది? వీటి పట్ల మీకు కనీస అవగాహన కలిగి ఉండాలి. మీ దగ్గరకు వచ్చినటువంటి వివాహ పొందనను చూసినప్పుడు వాళ్ళకి తెలియజేయగలిగేటువంటి సామాజిక బాధ్యత మీ మీద ఎంతో కొంత ఉంటుంది. ఇదనే కాదు, ప్రొఫెషన్కి వచ్చినా కూడా, పిల్లలకు సంబంధించి వచ్చినా కూడా, ఎటువంటి క్వశ్చన్తో వచ్చినా కూడా అవతల వాడికి మీరు ధైర్యాన్ని, కాస్త ఆశావాద దృక్పథాన్ని, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి విషయాన్ని సత్కర్మ దిశగా వాడి మనసు తిరిగేలాగా వాడికి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవి కనీస క్వాలిటీస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ ఆస్ట్రాలజర్ తర్వాత అంటే జ్యోతిష్కుడు అంటే ఆస్ట్రాలజర్ కి ఉండి తీరాల్సినటువంటి కనీస ధర్మాలు ఏమిటి? అసలు ఆస్ట్రాలజర్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, పృచ్చకుడు వచ్చాడు, వాడు నిర్వర్తించాల్సినటువంటి కనీస ధర్మాలు ఏంటి? అసలు పృచ్చకుడు ఎక్స్పెక్ట్ చేసేటువంటి కనీస ధర్మం ఏమిటి? లేని పక్షం ఏం చేస్తాడు? కుండలి రీడింగ్. వాడు లగ్న కుండలి వాడు రీడ్ చేయాలి కదా.
వాడు తెచ్చుకున్నటువంటి ప్రశ్న కుండలి అవ్వచ్చు, అది హారరీ చార్ట్ అవ్వచ్చు, బర్త్ చార్ట్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఒక చార్ట్ ని రీడ్ చేయగలగాలి. అంటే చార్ట్ అనాలిసిస్. తర్వాత దాన్ని అర్థం చేసుకుంటే సరిపోదు, అర్థం చేసుకున్న దాన్ని ప్రిడిక్షన్ ఇవ్వగలగాలి. ఇప్పుడు లగ్నంలో గురుడు ఉన్నాడు అని అనుకుంటాం, లగ్నంలో గురుడు ఉన్నాడు, అది చార్ట్ చూస్తే వీడికి అర్థం అవ్వాలి. ఫస్ట్ అర్థమైతే సరిపోదు, లగ్నంలో గురుడు ఉంటే ఏంటి క్వాలిటీస్ అనేది చెప్పగలగాలి. దట్ కమ్స్ టు ద ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ. నెక్స్ట్, ప్రొవైడింగ్ రెమెడీస్. యోగాలు ఉన్నాయి, దానికి పరిహారాలు ఏమి అక్కర్లా. దోషాలు ఉన్నాయి, మరి ఏంటి పరిస్థితి? పలానా దోషం ఉంది అబ్బాయి అని చెప్పారు. అరే నీకు జ్వరం వచ్చిందిరా, ఇందుకు జ్వరం వచ్చిందిరా, నీకు జలుబు చేసింది, దగ్గు, కఫం పట్టేసింది, బాగా ప్లం పట్టేసింది అని చెప్పాడు డాక్టర్. వెంటనే పేషెంట్ ఏమంటాడు? అలాగేనండి అని చెప్పి లేచి వెళ్ళిపోతాడా? ఏం మెడిసిన్స్ వాడితే బాగుంటుంది చెప్పండి, మెడిసిన్స్ సిరప్ అయినా ఇంజెక్షన్ అయినా మెడిసిన్ అయినా పర్వాలేదు చెప్పండి, నేను వాడదానని అడుగుతాడు. అలాగే పృచ్ఛకుడు కూడా దోషం ఉందంటే కాస్త భయపడతాడు. ఫస్ట్ భయపడిన తర్వాత ఏమిటండి మార్గం అని అడుగుతాడు. అప్పుడు వాడికి ఫస్ట్ కాస్త ధైర్యాన్ని, కాస్త ఆశావాద దృక్పథాన్ని పెంచి అప్పుడు పరిహారాలు తెలియజేయగలగాలి. ఏ దోషానికి ఏ రెమెడీ బాగా వర్కౌట్ అవుతుందో వాడికి తెలిసి ఉండాలి. గతంలో మనం చెప్పుకున్నట్టు, అంతకుముందు రైట్స్ లో చెప్పుకున్నట్టు, అది తెలిసి సరైన రెమెడీని చెప్పగలగాలి. కనీసంగా రెమెడీ చెప్పాలి. తర్వాత ఒక ఆస్ట్రాలజర్ కి లోక జ్ఞానం తెలిసి ఉండాలండి. ముందు గైడెన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, అంటే డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ పట్ల వాడికి ఒక అవగాహన ఉండాలిగా. ఒక పొలిటీషియన్ వచ్చాడు చాటు చూపించుకోవడానికి, అసలు పాలిటిక్స్ ఎలా రన్ అయ్యేతో కనీస అవగాహన ఉండాలి. ప్రిడిక్ట్ చేయాలంటే క్రికెట్ మ్యాచ్ గురించి ప్రిడిక్ట్ చేయాలి. సపోజ్ మీ బంధువు ఎవరు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, ఏ టీం విన్ అవుతుందని మీ బంధువే అడిగారు మిమ్మల్ని. కనీసం క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుంది, డ్రా అంటే ఏంటి, అసలు ఎలా విన్ అవుతారు, ఏంటి సూపర్ ఓవర్లు అంటే ఏంటి తెలిసి ఉండాలి చాట్ చెప్పాలంటే. అలాగే ఒక ప్రొఫెషన్ గురించి వచ్చారు, సాఫ్ట్వేర్ అవుతానా నేను, లేక డాక్టర్ అవుతానా అని అడొచ్చారు. అసలు డాక్టర్ అంటే ఏం చేస్తాడో తెలియాలి మీకు, అప్పుడు కదా మీరు గ్రహాలు ఏం చెప్తాయో తెలుస్తుంది మీకు. సో లోకం పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్, టైమింగ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. పలానా విషయం జరుగుతుంది అని చెప్పాడు, వాడు ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతాడు పృచ్ఛకుడు. కనీసం ఇన్ అండ్ అరౌండ్ టైం అన్న చెప్పగలగాలి, దరిదాపుల్లోనే టైం చెప్పగలగాలి. ఇది హీన పక్షంలో ఒక ఆస్ట్రాలజర్ నిర్వర్తించవలసినటువంటి ధర్మాలు. ఒక మంచి మాట చెప్పుకుందాం చూడండి అక్కడ, ఏ ట్రూ ఆస్ట్రాలజర్ ఇస్ నాట్ జస్ట్ ఎ ఫార్చ్యూన్ టెల్లర్ బట్ ఎ స్పిరిచువల్ గైడ్. నిజమైన దైవజ్ఞుడు లేకపోతే నిజమైన జ్యోతిష్కుడు కేవలం మన భవిష్యత్తు గురించి చెప్పేవాడే కాదు, ఆధ్యాత్మికంగా మన పురోగతిని చూపించేవాడు. ఓకే, అంటే దీని అర్థం మీకు ఎలా అర్థం అవ్వాలి? ఆస్ట్రాలజీ అంటే ఏంటో మీరు ఆ వీడియో చూసి అర్థం చేసుకుంటే, కర్మల తాలూకా స్క్రిప్ట్ అది. ఇట్ ఈస్ ఎ సైన్స్ టు రీడ్ అవర్ కర్మాస్ అని చెప్పుకుంటే, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీ కర్మ పుణ్యం అయితే కొంచెం సుఖాన్ని ఇస్తుంది, పాపం అయితే కొంచెం దుఃఖాన్ని ఇస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు కేవలం జ్యోతిష్యం అంటే పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, శాలరీ హైక్ ఎప్పుడు వస్తుంది, ఇవి ఒకటే కాదు, ఇవన్నీ మెటీరియలిస్టిక్. అసలు నిజానికి ఆధ్యాత్మికంగా దేని గురించి మాట్లాడతాం? శరీరం గురించి మాట్లాడంగా ఆత్మ గురించి కదా మాట్లాడేది. ఆత్మ పురోగతి చెందుతుందంటే ఏమిటి? భగవంతుడు కాస్త దగ్గర అవుతుందని అర్థం. ఎప్పుడు దగ్గర అవుతుంది? కర్మల నుంచి దూరం అయినప్పుడు దగ్గర అవుతుంది. కర్తృత్వం ఎప్పుడైతే పుచ్చుకోదో అప్పుడు దగ్గర అవుతుంది. అది మెల్లగా మోక్షం వైపు తిరగడం. సరే, అటువంటి దిశగా ప్రయాణం ఎలా చేయాలి, నీకు ఏ కర్మలు అడ్డు ఉన్నాయి, ఏ కర్మలు బాకీ ఉన్నాయి, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ సుఖం వచ్చింది, దేన్ని నువ్వు తెలుసుకుని ఎదరికి వెళ్ళాలనేటువంటి విషయాన్ని మనకి అవగతం అయ్యేలా చేసేవాడు నిజమైన జ్యోతిష్కుడు. మన దురదృష్టవశాత్తు ఇప్పుడు జ్యోతిష్యం అంటే పూర్తిగా పెళ్లి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారో, లేకపోతే కొత్తగా క్వశ్చన్లు చాలా వస్తాయండి. ఏంటి, లవ్ లో బ్రేకప్ అయ్యింది, మళ్ళీ నా ఎక్స్ ఎప్పుడు తిరిగి వస్తుంది, ఇవి క్వశ్చన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇలా అయిపోయింది, చీప్ అయిపోయింది జ్యోతిషం చివరికి. సరే, ఏదేమైనా మనం సొసైటీలో బతుకుతున్నప్పుడు, ఒక లౌకిక జీవనంలో ఉన్నప్పుడు ఇవి కనీసంగా మనం తెలుసుకుని తీరుతాము, కరెక్టే. కానీ ఆస్ట్రాలజీ ఇచ్చేటువంటి ఎపిటోమ్ సర్వీస్ అది కాదు. దట్ ఈస్ వాట్ ద చీపెస్ట్ సర్వీస్ దట్ ఆస్ట్రాలజీ కెన్ గివ్. జ్యోతిషాన్ని వేద చక్షువు అని అన్నారండి.
వేదానికి ఉన్నటువంటి షడాంగాలలో జ్యోతిషం అనేది కన్నట. వేదానికి ఉన్న కన్ను నీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పడానికి ఉందా? వేదానికి ఉన్న కన్ను నీకు పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్పడానికి ఉందా? నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, హైక్ ఎప్పుడు వస్తుంది, నీ వెళ్ళిపోయిన ఎక్స్ ఎప్పుడు తిరిగి వస్తారు, ఇది చెప్పడానికి ఉందా? లేదు. ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి ఉంది. దట్ ఈస్ వాట్ ద ఎపిటోమ్ లెవెల్ ఆఫ్ ద సర్వీస్ దట్ కెన్ బి ఆఫర్డ్ బై అన్ ఆస్ట్రాలజర్ ఆర్ బై ద సబ్జెక్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇది పాయింట్, చాలా మంచి పాయింట్. అందుకని ఇక్కడ తెలియజేద్దామని చెప్పేసి ఇందాక క్వాలిటీస్ మనం చెప్పేసుకున్నా మళ్ళీ దీన్ని రిపీట్ చేయడం జరిగింది విద్యార్థుల కోసం. మైండ్ సెట్ ఆఫ్ ఎన్ ఆస్ట్రాలజర్. ఇది ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్న విషయాలే. ఏమిటి, వాడికి కాస్త నాన్ జడ్జ్మెంటల్ మైండ్ సెట్ ఉండాలి. కూర్చున్న వాడి పట్ల మనం జడ్జ్మెంటల్ గా ఉండకూడదు కూర్చోకటి పట్ల. అలాగే కాస్త సద్బుద్ధి, సద్భావన, సాత్వికత కలిగినటువంటి మనసు ఉండాలి. కంపాషన్ అండ్ ఎంపతి, అవతల వాడి యొక్క కష్టాన్ని చూసి దాన్ని అర్థం చేసుకునే స్వభావం వీడికి ఉండాలి. అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? కించిత్తో ఇంతో ఎంతో జాలి, దయ, కరుణ ఇటువంటి హృదయం కలబడైతే అర్థం చేసుకోడు. అటువంటి హృదయం ఎవరికి ఉంటుంది? సత్వగుణ సంపన్నుడికి ఉంటుంది. అంటే జ్యోతిష్కుడికి కాస్త సత్వగుణం అనేది ఉండాలి. వాడు సత్వగుణ ప్రధానంగా ఉంటే ఇటువంటి కంపాషన్, ఎంపతి అనేటువంటి పాయింట్స్ వాడిలో ఉంటాయి. లేకపోతే వాడికి ఎక్కడ ఉంటాయి? నెక్స్ట్, కాస్త పరిణితి చెందినటువంటి మనస్సుతో వాడు వ్యవహరించాలి లోకంలో. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ హ్యూమిలిటీ, వినయ విధేయతలు. విద్య ముఖ్యం కాదండి, వినయము విధేయత ముఖ్యము. వినయము ఉంటే విద్య ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకని వినయం ప్రధానం, తర్వాత విద్య. ఓకే, తర్వాత ఏంటి? డైలీ ప్రాక్టీసెస్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్. ఇది చాలా చాలా ముఖ్యం అండి. ఇది జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా ముఖ్యం ఒక జ్యోతిష్కుడికి. జ్యోతిష్కుడు చెయ్యవలసినటువంటి నిత్య సాధనలు లేకుంటే నైతిక వచ్చేస్తాం ఆన్ చేయండి రిపోర్ట్. డైలీ ప్రాక్టీసెస్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజర్. ఇది చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఆస్ట్రాలజర్కి. ఇది కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక జ్యోతిష్కుడు వాడి నిత్య అనుష్ఠానంలో చేయవలసినటువంటి పనులు ఏమిటి, అసలు నిత్య సాధనలు ఏమిటి, అసలు వాడు ఏం చెయ్యాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఒక నిర్దిష్టమైనటువంటి దినచర్య ఉండాలి. బ్రహ్మముహూర్తంలో లేచేటువంటి అలవాటు ఉండాలి. సరే, ఇవాళ రేపు అటువంటి అవకాశం ఉందా అంటే శాస్త్రం మొహమాటానికి ఏం విషయాలు చెప్పదు. బ్రహ్మముహూర్తంలో లేచి కాస్త దైవ ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు వాడికి ఉండాలి. సరే, ఇవాళ రేపు అలా ఉంటున్నారా అంటే అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కానీ శాస్త్రం ఏం చెప్పిందో అది మనం మాట్లాడు. ప్యూరిఫికేషన్ అండ్ ప్రేయర్, మంత్ర చాంటింగ్ అండ్ మెడిటేషన్, సూర్య అర్ఘ్యము. ఓకే, ఇవి బేసిక్ గా వాడు ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఈ విషయంలో మనం కొన్ని సాధనల గురించి చెప్పుకున్నాం. ఏమిట్రా అంటే, కనీసం మన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థుల నుంచి మనం ఆశించేటువంటి, లేకుంటే వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అనుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, మొట్టమొదటి సంధ్యావందనం చేయాలని. మీకు ఉపనయన అర్హత ఉండి గాయత్రి మంత్ర జపానికి మీరు అర్హులై ఉంటే తప్పకుండా గాయత్రి మంత్రం చెయ్యండి. గాయత్రి జపాన్ని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. గాయత్రి జపం మీకు అర్హత ఉంటే, ఖచ్చితంగా ఉపదేశం ఉంటే గాయత్రి మంత్రాన్ని ప్రతి రోజు మీరు అనుష్ఠానం చేయాల్సిందే. మరి మాకు అర్హత లేదండి, ఉపనయన సంస్కారం లేదు, మాకు గాయత్రి మంత్ర ఉపదేశం లేదు అని అనుకున్న వాళ్ళు, జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు సర్వ గాయత్రి చేసుకోవచ్చు. ఓకే, సంధ్యావందనం అందరూ చేయాలి. ఉపనయన అర్హత ఉన్న వాళ్ళు, ఉపనయన అర్హత లేని వాళ్ళు ఎవరైనా కూడా సంధ్యావందనం చేయాలి. అయితే ఎవరికి ఎటువంటి సంధ్యావందన విధి అనేది ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకు అవకాశం కుదిరినప్పుడు మాట్లాడుకుందాం మీటింగ్ లో, లేదా మీ గురువులను అడిగి తెలుసుకోండి సంధ్యావందనం ఎలా చేయాలని. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి క్రియ ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ సూర్యోపాసన ఎలా చేయాలని ఒక వీడియో ఉంది, అది చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది. ఉపనయన అర్హత లేని వాళ్ళు లేకుంటే స్త్రీలు ఎలా చేసుకోవాలని చిన్నగా ఒక మాట చెప్తాను. ఏముంది, కాస్త రెడీ అయ్యి, అంటే స్నానం అది చేసి కాస్త శుచిగా సూర్యుడు ఎదురుగా నుంచుని ఆదిత్య హృదయ పారాయణ చేయండి, లేదా సూర్య అష్టకాన్ని చదువు.
ఈ రెండు కూడా నాకు రావండి, నోరు తిరగదండి అంటే ఓం సూర్యాయ నమః లేక సూర్యాయ నమః, సూర్యాయ నమః అని అనుకుంటే చాలు. అలా కనీసం ఒక 108 సార్లు అనుకోండి. ఆయనకి అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. అర్ఘ్యం విడిచిపెట్టడానికి అర్హతలతో సంబంధం లేదు, ఎవరైనా అర్ఘ్యం ఇవ్వచ్చు, శుచిగా ఉంటే ఇవ్వచ్చు. ఓకే, ఖచ్చితంగా సూర్యోపాసన చేసి తీరాలి, గాయత్రి మంత్ర జపం చేసి తీరాలి. 1 సెకండ్ సార్. సో సంధ్యావందనం, గాయత్రి మంత్ర జపం, దీంతో పాటు గణపతి ఆరాధన చేసుకో. ఎందుకు అంటే వినాయకుడు మనకి బుద్ధిని ఇస్తాడు, బుద్ధి కుశలతనిచ్చేది ఆయనే. ముందు వీడికి బుద్ధి కుశలత ఉంటే ఆస్ట్రాలజర్ వాడి ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది, పనిచేసిన ఇంట్యూషన్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు, అండర్స్టాండ్ చేసుకున్న అవతలకి తిరిగి చెప్పగలుగుతాడు కూడా. ఇదంతా గణపతి ఇస్తాడండి. విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. సరస్వతీదేవి ఆరాధన చేసుకున్న వాళ్ళు సరస్వతీదేవి ఆరాధన కూడా చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళ కులదైవ ఆరాధన ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇష్టదైవము లేకుంటే కులదైవ ఆరాధన ఎప్పుడు విడిచిపెట్టకూడదు. నిత్యం వాళ్ళ నిత్యానుష్ఠాన కర్మల్లో ఈ ఆరాధనలు ఉండి తీరాలి. దీంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే మీ జన్మ నక్షత్రాలు ఏమిటో తెలుసుగా, అందరికి బర్త్ స్టార్లు అయితే తెలుసుగా. మీ జన్మ నక్షత్రానికి అధిష్టాన దైవం ఉంటారండి, ఆ దైవాన్ని ఆరాధించాలి. ఓకే, అవి ఎలా అండి అంటే మీరు జ్యోతిష్ శాస్త్రం అభ్యాసం చేస్తుంటే తెలుస్తుంది ఏ నక్షత్రానికి ఎవరు అధిష్టాన దైవం తెలుస్తుంది. ఆ దైవాన్ని మీరు ఆరాధన చేయాలి. ప్రతి నిత్యం కూడా వాళ్ళ స్మరణ చేసుకోవాలి. మీరు నిరంతరం నామస్మరణలో ఉండడం కూడా చాలా మంచి విషయం అన్నమాట. అదే ఈశ్వరార్పితంగా జీవితాన్ని గడుపుట అంటే. మనం చూడండి, మన చిన్నప్పటి నుంచి ఎదిగే ప్రాసెస్ లో తాతలు గాని, నా ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు వెళ్ళి చెప్తూ ఉంటారు, ఏమని తుమ్మగానే చిరంజీవ అని అనిపిస్తారు, లేకుంటే శ్రీరామ శివ అని అనిపిస్తారు. ఎందుకు? మనం చేసే ప్రతి పనిలో కూడా నామస్మరణ ఒక భాగంగా గడిచారు. సో అది నిత్యం ఈశ్వరార్పితంగా జీవితాన్ని గడపడం అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడు కూడా మనం డైలీ రొటీన్ ఉంటూ ఉండాలి. కాస్త సత్కర్మ చేసుకుంటూ ఉండడం అంటే మన చుట్టూ ఉన్నటువంటి భూతములకి, అంటే అవి మూగజీవాలు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఏదైనా కూడా లివింగ్ బీయింగ్స్ కి కాస్త సహాయం చేయడం. మీ దగ్గరికి అవసరంలో వచ్చినటువంటి జీవికి మీరు ఆ సాయం చేయగల అవకాశం అటువంటి స్థాయిలో మీరు ఉంటే ఖచ్చితంగా సాయం చేసి తీరాలి. ఓకే, సో ఇటువంటి సత్కర్మలు చేస్తూ ఎదరికి వెళ్ళడం అనేది ఒక ఆస్ట్రాలజర్ కి ఎప్పుడూ సూచించబడేటువంటి ఒక డైలీ ప్రాక్టీస్ అన్నమాట. గురు పూజ, ఈశ్వరారాధన ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే నిత్యం వాడు నిత్య విద్యార్థిగా ఉండాలని చెప్పుకున్నాక క్వాలిటీస్ లో నిత్య విద్యార్థిగా ఉండడం అంటే డైలీ వాడు చదవాలి. పురాణ పఠనము, పురాణ శ్రవణము, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాలని, గ్రంథాలని, మూల గ్రంథాలని పరిశీలన చేయటము, ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తూ ఉండాలి, నిత్యం జరుగుతూ ఉండాలి. అది ఎప్పుడు ఒక చోట ఆగేది కాదు. ఇవన్నమాట డైలీ ప్రాక్టీసెస్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజీ. ఇక ఎటువంటి ఆహార వ్యవహారాలు, ఎటువంటి ఆహార అలవాట్లు ఉండాలి ఆస్ట్రాలజర్ కంటే, ప్రధానంగా ఆస్ట్రాలజర్ కి ఎటువంటి గుణం ఉండాలని చెప్పుకున్నాం మనం? సత్వగుణ సంపన్నుడై ఉండాలి. వాడి హృదయం సాత్వికతని కోరుతూ దాని పట్ల ఆకర్షణ చెందుతూ ఉండాలి. అంటే వీడు సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా వీడు ఉండాలంటే వీడికి ఏమిస్తే వీడిలో సత్వగుణం పెరుగుతుంది? వితౌట్ ఇన్పుట్ అవుట్పుట్ రాదు కదా. సో వాట్ ఎవర్ ఫుడ్ వీ టేక్, అదే మన సక్సెస్ మంత్ర అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఫుడ్, వాటర్, బ్రీత్, మనం పీల్చేటువంటి ఊపిరి, మనం తినేటువంటి ఆహారం, తాగేటువంటి వాటర్, ఇవన్నీ కూడా మన బాడీకి ఇన్పుట్స్ అన్నమాట. అలాగే మనం ఏదైతే చూస్తాం, ఏదైతే వింటాం, ఇవి కూడా ఇన్పుట్సే. నవవిధ భక్తుల్లో శ్రవణం కూడా ఒక భక్తేగా. ఎందుకు? తత్సంబంధిత ఇంప్రెషన్స్ ని మన మనసులో అవి పెట్టి ఉంచుతాయి. సో అదే విధంగా వీడు తయారవుతాడు. ఏదైతే వింటాడో అలాగే తయారవుతాడు, ఏదైతే చూస్తాడో అలాగే తయారవుతాడు, ఏం తింటాడో అలాగే తయారవుతాడు. అందుకోసం సత్వగుణ సంపన్నమైనటువంటి ఆహారాన్ని తినాలి. సాత్విక ఆహారము వాడికి అలవాటు అయి ఉండాలి. కనీస ధ్యానము, ప్రాణాయామము, కించిత్తన యోగా ప్రాక్టీస్ వాడుకుంటూ ఉండాలి. కొన్ని
ఆ కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి రోజులలో ఏకాదశి, పండగలు కొన్ని, పంచపర్వలు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, సంక్రమణాలు, ఇలాంటి విషయాల్లో, ఇలాంటి రోజులలో, కనీస పర్వదినాల్లో ఉపవాసం చేయడానికి యోగ్యమైన రోజుల్లో ఉపవాసం చేసేటువంటి అలవాటైన ఉండాలి, కనీసంలో కనీసం. ఓకే. అలాగే గ్రహణానికి సంబంధించిన విషయాలు కొన్ని తెలిసి ఉండాలి. తత్సంబంధిత విధులు పాటించాలి ఆరోగ్యం సహకరించినంత మేరకు. నెక్స్ట్ ఇంకేం చేస్తాడు వీటితో పాటు? మెడిటేషన్ ప్రాక్టీసెస్. సో ఇందాక మనం అంతకుముందు చెప్పుకున్నట్లే ఆస్ట్రాలజర్ అనేవాడు కాస్త ప్రాక్టికల్ కౌన్సిలింగ్, ఇంకాస్త స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తూనే వాడు ప్రెడిక్షన్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు కూడా పృచ్ఛకుడికి. అలాగే వీడు పొందినటువంటి విషయాల పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. ఆన్ చేయండి. సో కృతజ్ఞతా భావంతో ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి వీడికి ఉన్నటువంటి వసతుల పట్ల, వాడి చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్ల, లేకుంటే ఎన్విరాన్మెంట్ పట్ల, ఈశ్వరుడు పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సానుకూల దృక్పథం చాలా ముఖ్యం అండి ఆస్ట్రాలజర్. ఎందుకంటే కాలం కఠినంగా ఉండడం అనేది ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదండి. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా కష్టాలు వచ్చినాయి, శ్రీరామచంద్రుడికి కూడా కష్టాలు వచ్చినాయి. మానవుడిగా ఈ లోకం మీద, మర్త్య లోకంలో అడుగుపెట్టి తిరుగుతున్నాం. సానుకూల దృక్పథం లేకపోతే కష్టము. ఆస్ట్రాలజర్కి కష్టాలు ఉండవు అనేది అసలు తప్పు మాట. వీడు ముందే చూసేసుకుంటాడు, అన్ని రెమెడీస్ చేసి కాదు. కర్మకి ఎవడో అతీతుడు కాదు, కాలానికి ఎవడో అతీతుడు కాదు. హనుమంతులు ఏమంటారండి రామాయణంలో? కాలవతి దురతిక్రమ అంటారు ఆయన. కాలాన్ని అధిగమించడం అంత ఈజీ థింగ్ కాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఈక్వల్ టు ఇంపాసిబుల్. సో కఠిన కాలాలు వచ్చినప్పుడు సానుకూల దృక్పథమే మనల్ని కాపాడుతుంది. భగవంతుడి పట్ల విశ్వాసము, సానుకూల దృక్పథము, కాస్త ఓర్పు సహనం వహించుట మనల్ని కాపాడుతుంది. ఇది ఎవరికైనా ఉండి తీరాల్సినటువంటి మంచి లక్షణం, పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. అలాగే కృతజ్ఞత భావం కూడా ఉండాలి. వీటితో పాటు వాడు కాస్త జపాన్ని చేసేటువంటి లక్షణం కూడా కలిగి, అది నామస్మరణ అవ్వచ్చు, మంత్రజపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవి ఒక ఆస్ట్రాలజర్ కి పొసెస్ చేయాల్సినటువంటి క్వాలిటీస్ అయినా, డ్యూటీస్ అయినా, వాడు నిత్యం చేసుకునేటువంటి విధులైనా, ఏమైనా కూడా. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే మన లైవ్ ఇంటరాక్షన్ లో మాట్లాడుకుందాం. విద్యార్థులు అర్థమైంది అనుకుంటున్నా. అంతవరకు జై శ్రీరామ్.